నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు, ఈ మాట చెప్పండి, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. మరోసారి, నాకు బుద్ధి దయచేయము. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ మాట చెప్పండి, నాకు బుద్ధి బుద్ధి చెప్పండి, బుద్ధి. అది బుద్ధి ఉందనుకో వృద్ధి ఉంటుంది. స్తోత్ర. బుద్ధి వృద్ధిలోనికి తీసుకొస్తాయి. బైబిల్లో ఉందండి, చక్కగా ఆ మాట కూడా చదవండి. హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అతడు అంటే బుద్ధి లేని వాడు దేంట్లో కాదు, బుద్ధి ఉన్నవాడు దేంట్లో వస్తాడు. అదన్నమాట. ఇప్పుడు మనకి బుద్ధి కావాలి, అవసరం లేదా? వృద్ధి కావాలన్నవాడు ఏం చేయాలి? బుద్ధి కావాలి వాళ్ళకి. స్తోత్ర. అయ్యా నాకు వృద్ధి కావాలన్నవాడు దేవుడు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కొంతమందికి అవసరం లేదా? వృద్ధి అవసరం లేదా? దీవెన అవసరం లేదా? మేలు అవసరం లేదా? వృద్ధి కావాలన్న చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధి కావాలంటే బుద్ధి కావాలి. ఏం కావాలి? బుద్ధి ఉంటే వృద్ధి ఉంటుంది. స్తోత్ర. ఆమేన్, హల్లెలూయా. అది అందుకని నువ్వు వృద్ధిలోనికి రావాలంటే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు బుద్ధి దయచేయి అన్నాడండి. ఏమన్నాడు? నాకు బుద్ధి దయచేయి అని అడుగుతున్నాడు. నిజమే, దేవుడి బిడ్డలో ఏం పొందుకోవాలంటే బుద్ధిని కలిగి ఉండాలి. బుద్ధి వృద్ధిలోకి తీసుకొస్తాం. ఇంకొక మాట చెప్తానే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో సంఘము బుద్ధి గల కన్యకులు అని రాయబడింది. బుద్ధి గల కన్య. ఆ కన్యకులు ఏమయ్యారు చెప్పండి? బుద్ధి కలిగినందున ఆ బుద్ధి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఎత్తబడే సంఘంలో ఉన్నారు. స్తోత్ర. పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. మధ్యస్థ 25 తెలిసిన విషయమే కదా. 5 గల బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఏం చేశారు? బుద్ధి గలవారు చాలా అదంతా మనకు తెలుస్తుంది కదా. అప్పుడు బుద్ధి గలవారు పెండ్లి కుమారుని ఏం చేశారంట? ఎదుర్కొన్నారు లోపలికి. అంటే బుద్ధి రేపు రాకడలో ఎత్తబడే వారిగా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి. బుద్ధి అన్నది వృద్ధి కలిగి చేస్తుంది. బుద్ధి అన్నది ఎత్తబడే వారిగా చేస్తుంది. ఇక లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం చదువుతారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ యాతన. చాలా దేవుడి స్తోత్ర. చూడండి, ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. చూడండి, 3 మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలి. బుద్ధి వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి వృద్ధిలోకి వస్తుంది. బుద్ధి ఎత్తబడే సంఘంలో ఉంచుద్ది. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి కరువులో ఉండి సమృద్ధిలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. కరువులో నుండి సమృద్ధి. ఇప్పుడు బుద్ధి లేనివాడు ఏం చేశాడంటే సమృద్ధిలో ఉండి కరువులోకి వెళ్ళాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర నుండి అన్ని పొందుకుని సమృద్ధి కలిగిన ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. అన్నిటిని పోగొట్టుకుని ఏమైపోయాడు? దరిద్రుడు అయిపోయాడు. అన్నిటిని పోగొట్టుకుని ఏమైపోయాడు అంటే
సమస్తం పోగొట్టుకుని తినడానికి కూడా తిండి లేని దరిద్రే. ఏంటి? బుద్ధిహీనత. తండ్రి దగ్గర నుండి వాడు వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళాడు, ఏదో సాధిద్దామను పొందుకుందాం అనుకున్నాడు. చిన్న కొడుకు తండ్రి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం పోగొట్టుకున్నాడంటే అన్ని పోగొట్టుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేనప్పుడు అప్పుడు వాక్యం అయితే, చక్కని మాట, అయితే 17వ వచనంలో 15:17 వచనం. అయితే చూడండి, అయితే అంటే ఇదంతా జరిగిన తర్వాత, ఏది అన్ని పోగొట్టుకున్న తర్వాత, దరిద్రుడు అయిపోయిన తర్వాత, ఆకలితో ఉన్న తర్వాత, పందులు కూడా అతన్ని వెలివేసి ఇవన్నీ బాధపడుతున్నప్పుడు అప్పుడు అనిపించింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు, స్తోత్రం, బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే నేను లేచి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా. ఎందుకో తెలుసా? నా తండ్రి ఇంట కూలోళ్ళకు కూడా ఏముందంట? ఆహారం. బుద్ధి తండ్రి దగ్గర తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. సమృద్ధిలోకి తీసుకుని వచ్చాడు, ఆశీర్వాదంలో తీసుకొచ్చాడు. కనుక ఈ రోజు మనం దేవుడు కోరుకునేది ఏంటంటే, భక్తుడైన దావీదు గారు దేవుడు తెలియజేస్తాడని, నాకు బుద్ధి దయచేయను ఆయన అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఈ 3 మాటలు మనకు అర్థమైతే నిజంగా మనం కూడా ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? బుద్ధి కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాకు బుద్ధిని దయచేయని అడిగాడు. ఆ బుద్ధి అతనికి ఉన్నతమైన కృపను, ఉన్నతమైన దీవెనను దయచేస్తుంది. కనుక ప్రభు పిల్లలుగా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభు నాకు బుద్ధిని దయచేయను. యేసయ్యకు ఒక పేరు ఏంటంటే బుద్ధి, వాక్యానికి ఒక పేరు ఏంటంటే బుద్ధి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము యేసయ్య ఎవరిలో ఉంటారో వారు బుద్ధి గలవారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారు బుద్ధి గలవారు. కనుక దేవుడి బిడ్డలారా, బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు అండి? బుద్ధి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే, ఒకప్పుడు బుద్ధి లేని వాళ్ళం కనుక తండ్రికి, సమాసానికి, సన్నిధికి, ఆరాధనకి, ప్రార్థనకి, వాక్యానికి దూరం అయిపోయాడు. దూరంగా తీసుకెళ్ళిపోయింది. బుద్ధిహీనత దూరం చేసింది. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు దగ్గరికి వచ్చేస్తాం, దేవుడి దగ్గరికి వచ్చాం. ఈ రోజు ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకప్పుడు బుద్ధిహీనులుగా ప్రవర్తించి తండ్రి అయిన దేవుడి దగ్గర దూరం అయిపోయాం. ఈ రోజు మనలా ప్రభు దగ్గరకు మనలను తీసుకుని వచ్చింది ఆయన బుద్ధి. స్తోత్రం. ఈ రోజు యేసయ్య బుద్ధి మనం కలిగి ఉండాలి, యేసయ్య గుణాలు మనం కలిగి ఉండాలి, యేసయ్య లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకని భక్తులు చెప్పినట్లు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు బుద్ధిని దయచేయనైనా అన్నాడు. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏ దయచేయమన్నాడండి? నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లుగా నీ కట్టలను నేను అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయనైనా అని అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఇది మనం అడుక్కోవాలి, ప్రభు దగ్గర పొందుకోవాలి. అడగండి ప్రభు దగ్గర ఏమనంటే, నాకు బుద్ధిని దయచేయండి. స్తోత్రం. ఎందుకో చెప్పండి. ఇప్పుడు ఏమంటే 3 మాటలు చెప్పుకున్నాం. బుద్ధి అన్నది ఉంటే నిజంగా మనం సమృద్ధిలోనికి వెళ్తాం, ఆనంద జీవితాన్ని మనం అనుభవిస్తాం. అందుకని బుద్ధిని నాకు దయచేయి అని భక్తుడు అడిగినట్లుగా మనము కూడా దేవుడి దగ్గర ఏమడుగుతాలి? బుద్ధి దయచేయి నాయనా అని ప్రభు దగ్గర మనము అడుగుదాం. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మనలో బుద్ధి లేదా? ఉందా లేదా? ఉన్నాయి. రకరకాలైన బుద్ధులు ఉంటాయి. కొన్ని బుద్ధుల గురించి చెప్పండి. బైబిల్లో నేను చెప్తాను, మీరు చెప్పండి. మరి ఏం లేదా? ఏం చెప్పరా? ఉన్నాయా? ఉన్నాయి లేవా? ఏమండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది. కొంతమంది సొప్పనారు బుద్ధి. ఏ బుద్ధి ఉంటా? సొప్పనారు. ఇప్పుడు కొంతమంది అంటారు దొంగ బుద్ధి. అదిగో ఎవరు అందిస్తున్నారుగా. ఏ బుద్ధి అండి? దొంగ బుద్ధి. అంటే ఇక్కడ కనపడితే అక్కడ ఉండదు, మణిపోద్ది. దొంగ బుద్ధి. స్తోత్రం. ఇంకో కొంతమంది ఉండదు. ఏ బుద్ధి అంట? కుక్క బుద్ధి. కుక్క నాకు అంకర్ అనమాట. అదేంటండి? కుక్క బుద్ధి. ఇట్లాగా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.
ఇవన్నీ కూడా రకరకాలైన బుద్ధులు, రకరకాల మనలో ఉండే స్వభావాలు, మనలో ఉండే గుణాలు, మనలో ఉండే బుద్ధులు అనమాట, ఆ గుణాలు. అయితే బైబిల్లో ఒకటి రెండు మాటలు మనము ఏ బుద్ధి మనం కలిగి ఉండాలి, ఎటువంటి బుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్తోత్రం. బుద్ధిని దయచేయి అంటున్నాడు కదా. మనం ఏ బుద్ధి కలిగి ఉందాము అంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము ఓనడించు జ్ఞానము చేత నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరును యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనందరికి వినే బుద్ధి కలిగి చేయను గాక. హల్లెలూయా. ఏ బుద్ధి? వినాలి. వినటం కూడా ఒక బుద్ధి అన్నమాట, వినే బుద్ధి. ఈ బుద్ధి పేరు ఏంటండి? వినే బుద్ధి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది దేవుడు వాక్యం వింటాం కానీ విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వినుట అనేది ఎలా అంటే, విన్న తర్వాత దాన్ని అవలంబించుకున్నప్పుడే, దాన్ని అనుసరించినప్పుడే నువ్వు దేవుని వాక్యం విన్నట్లు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీలోనికి ఏమి రావాలంటే వినే బుద్ధి రావాలి, విన బుద్ధి కలగాలి. కొంతమంది వాక్యం చెప్తున్నాం అనుకోండి, హల్లెలూయా, ఏం చేస్తారు? ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, తిరిగే వాళ్ళు తిరిగే ఉన్నవాళ్ళు కాదులే. తెలుసు స్తోత్రం. మీరు చక్కగా కూర్చొని వింటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీరు బుద్ధిమంతులు. బుద్ధి లేని ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు. బుద్ధి లేని ఏం చేస్తారంటే అటు ఇటు ఇక చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. బుద్ధి లేదు అంటే విన బుద్ధి కాదు వాళ్ళకి. వాక్యం వినరు, దేవుని మాటలు వినరు. కనుక ప్రభు బిడ్డలారా, మనలోనికి రావాల్సింది ఏంటంటే వినే బుద్ధి. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వినేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం వినుట వల్ల ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని స్తోత్రం. చిన్న కథ. ఒకసారి అంటే ఒక జింక అడవులోకి పిల్లలను పెట్టుకొని అడవిలో ఒక ఇంట్లో ఉంటుండగా, ఆ పిల్లలు కొంచెం పెద్ద అవుతుంటే ఇది మేతకు వెళ్తూ చెప్పింది అనమాట, అమ్మాయి మీరు ఇంట్లో ఉండి వెళ్ళొద్దు, ఎట్టి వెళ్ళకండి, తలుపులు వేసుకుని ఇక్కడే ఉండండి, నేను వచ్చే వరకు బయట చాలా ప్రమాదాలు ఉండి జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళి ఆహారం కోసం వెళ్తున్నాను అని వెళ్ళింది. తలుపులు వేసుకోండి జాగ్రత్త, మనం కూడా చెప్తాగా పిల్లలకి అలా చెప్పేసి వెళ్ళింది అనమాట. వెళ్ళగానే దాంట్లో గడుగై ఉంటుందిగా, ఆ పిల్ల అంది అమ్మ అలాగే చెప్పింది, ఇక్కడ దాకే, ఎక్కడ దాకా? ఇక్కడ దాకే. అమ్మ వచ్చేటప్పుడు అప్పుడు దాకా ఉంటాము, ఊరికి అక్కడ దాకా అలాగా అసలు ఏముందో అని తలుపు తీసి అలా చూస్తే భలే పచ్చగా ఉంది, బాగుంది అనుకుని 2 అడుగులు వేసి, ఎక్కడికి అమ్మాయి వెనకాల ఉన్నాయి చెప్తున్నాయి, అమ్మాయి వెళ్ళొద్దు, ఎట్టి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు, వెళ్ళొద్దు, తలుపు వేసి వద్దు అని అంటే, ఇది అంటుంది ఎక్కడికి వెళ్తున్నానే, ఇక్కడికిగా అటు వెళ్ళి చూసి చేస్తే వచ్చేస్తారు ఇంటి అనుకుంది. అంతే, వద్దు వద్దు అని ఇవేమో వెనకాల పోరాడుతున్నాయి. ఏం చేసిందంటే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడికే అక్కడ 2 అడుగులు వేస్తున్నాను అనుకుంటే అలాగే వెళ్ళి అటు వెళ్తే అమ్మో అవి బలి పూలు బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అలా 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 4 అడుగులు వేసింది. ఎంత వచ్చేద్దాం అనుకోండి, అలా వేసేదాకా పొగలు తుప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఇల్లు అర్థం కావట్లే. ఎప్పుడు బయటకు వెళ్ళింది కదా, అర్థం కావట్లే. ఇటు తిరిగింది, ఇటు వద్దాం అనుకుని ఇటు వేసింది, దారి చెప్పేసింది. గంట అయింది, ఇటు తిరిగినా ఇల్లు కనపడతారు, ఎటు తిరిగినా ఇల్లు కనపడతారు. చూడండి, కొత్త ప్రదేశంలోకి వెళ్ళాం అనుకోండి. నిన్న వైజాగ్ నుండి నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికంటే కాలేజీ ఉంది కదా, ఆయన IIIకి వెళ్తున్నారు. వచ్చాడు ఆయన, బస్సు అక్కడ దింపేశారు, రోడ్డు మీద దింపేశారు. ప్రెసిడెంట్ హల్లెలూయా.
5% నేను వెళుతా పాప కోసం వెళుతా. ఆయన ఆపితే ఎక్కినాక అక్కడికి వెళ్ళినాక సరెండర్కి వెళ్ళినాక ఇటు వెళ్ళాలంటే అని గుడివాడ వైపు వెళ్తున్నారు. కాదు నాయన ఇటు వెళ్ళాలంటే ఈ మూల నుండి బస్సులు వస్తాయి అని చెప్పాను. ప్రెసిడెంట్ హల్లెలూయా. ఎందుకు అప్పుడు ఆయన ఎందుకు అలా అనుకున్నాడంటే కొత్త ప్రదేశం. ఆ 4 రోజుల సెంటర్లో ఎటు వెళ్ళాలో తెలియదు. మనకేనంతే కదా, కొత్త ప్రదేశంలోకి వెళ్తే ఇక్కడ ఎన్నిసార్లు తిరిగినా మనకు అర్థం కాదు. అలాగనే ఈ యొక్క జింగు పిల్లలు కూడా కొత్త ప్రదేశంలోకి వెళ్ళగానే ఎటు వెళ్ళాలో అక్కడక్కడే దిగుతూ ఉంటది కానీ అర్థం కావట్లేదు. అలాగా అదేమైపోయిందంటే తప్పిపోయింది. ఈలోపు పులి చూసింది, దాన్ని పట్టుకొని లాకోడు పెట్టి డామ్ను పడిపోయింది. ఇదేమో ఎంత ఉంది, నా పొట్టకు ఒక పేరు రాదు, దీని తెల్లతో రాదు, దానికోసం చూద్దామని వెతుక్కుంటా అది అక్కడ పెట్టి దీని పిల్లల కోసం సింహం వెళుతూ అక్కడ వెళ్తున్న నక్కగారిని పిలిచింది అనమాట. నక్క ఇక్కడ అంది. వచ్చి నేను దీన్ని తినడానికి నా పిల్లలు తీసుకొస్తాను, నాకేం చాలా అది పెడతారు, అందుకని నువ్వు ఇక్కడ ఉండి జాగ్రత్త. ఏమన్నా నక్క బుద్ధి చూపించావా? ఏం చూపింది? జాగ్రత్త అని చెప్పింది అనమాట. నక్క బుద్ధి చూపించావా, టక్కర బుద్ధి చూపించావా, ఇదిగో నీకు పడ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళింది. దీనికి దాన్ని చూడగానే నవ్వున ఆడుతున్న జగ్గు పిల్లలు చూడగానే తినాలనిపిస్తుంది. పులి వెళ్ళిపోయింది, తినాలనిపిస్తుంది. ఏది పుట్టుకుంటే అది చంపేస్తే, అందుకని ఏం చేయాలంటే చెవులు కనపడుతుంది అంట. దాన్ని అప్పుడు ఏం చేసిందంటే అనుమానం రాకుండా చెవులు మాత్రం 2 చెవులు మాత్రం తినేసింది అనమాట, కొరికేసింది. ఆ చెవి ఈ చెవి తినేసింది. ఎక్కడ అనుమానం అట్లా ఈ పులి వచ్చేసి చూసింది, అసలు ఇది చక్కరది కదా, నక్క దీన్ని నమ్మబుద్ధి కాదనేసి ఒక్కసారి చూసింది. కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి, తోపుంది, అన్ని ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చెవుల దగ్గరికి వచ్చినప్పుడు చెవులు కనపట్ల. ఏం కనపట్ల? చెవులు కనపట్ల. నీ చెవులయ్యా అంది. అమ్మో నాకేం తెలుసు అండి, ఒట్టండి, అసలు నేను ఎప్పుడన్నా అలా చేస్తానండి, నేనండి, అమ్మో నేనేం తినలేదండి, నాకు తెలియదండి, కావాలంటే అలా అమ్మని అడగండి అంది. ఎవరిని? జింకలు అనమాట. అలా అమ్మని అడగండి, కావాలంటే నాకు తెలియదండి, దాని చెవులు లేవండి అని వేసిందండి. వాళ్ళ అమ్మని మరి పిలిచిరా అంటే ఇది ఎత్తికి వాళ్ళ అమ్మని తీసుకొచ్చే వరకు జింకలు అక్కడ వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది అనమాట. అడిగింది, దీనికి చెవులు ఉన్నాయా అని అడిగింది. చెవులు ఉంటే దానికి చెవులు లేవండి, చెవులు ఉంటే ఈ గట్టికి దాన్ని పట్టేది. ప్రెసిడెంట్ ఏముంది వాళ్ళ తల్లి అంటుంది, చెవులే ఉంటే దానికి ఈ గట్టికి పట్టేదండి. చెవులు ఉంటే ఏం చేసేది? అక్కడే ఉండేది, వినేది కానీ ఎక్కడ ఉండేది? ఇంట్లోనే ఉండేది. చెవులు లేవు కనుక అందుకని ఏమన్నా చెవి గలవాడు వినుగాక. ఆమేన్ హల్లెలూయా. ఏసై అన్నాడు చెవులు లేక కాదు, మొన్నే వినే చెవి కావాలి. ఏ చెవి కావాలంటే వినే చెవి కావాలి. ప్రభు మాటలు వినాలి, వినగలిగిన చెవి. చాలా మంది దేవుని వాక్యం, దేవుని మాటలు వినను. ఈ నక్కల ఇదిలాగానే వినకుండా వెళ్ళిపోయింది. దాంట్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ప్రభు ఏమన్నాడంటే, సౌలు అని ఒక ఆయన గురించి ప్రభు వాక్యం ఇలా రాయబడింది. చదువు చూడండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 15:2 చదువు. 15:2. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా పోయి మొదటి వచ్చిన చదువు. యెహోవా మాట వినుము. చాలండి. స్తోత్రం. ఏమన్నాడండి? యెహోవా మాట విను.
అని చెప్పాడు అనమాట. 15వ అధ్యాయం అండి సమూయేలు మొదటి గ్రంథం. దేవుని స్తోత్రం. ఈ అధ్యాయంలో సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సమూయేలు ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, నువ్వు దేవుడి మాట విను అని చెప్పాడు. అనగానే సరైన ఏంటి ఆ మాట అంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రెఫీదీము అనే ప్రాంతంలో రాగానే వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ రెఫీదీము దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చారు. ఎప్పుడో జరిగింది అది. మోషే కాలంలో జరిగిన సందర్భాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, వెనకున్న వాళ్ళని చంపేశారు, బాధ పెట్టేశారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి రాలేదు, కానీ వాళ్ళ మీదకి వచ్చి నా ప్రజలను బాధ పెట్టి, నా ప్రజలు చాలా మందిని వెనకబడిన వారి మీద చంపేశారు. ఇలా బాధ పెట్టారు కనుక ఆ రోజు నేను వాళ్ళతో అనుకున్నాను, వీళ్ళు భూమి మీద లేకుండా చేయాలి, వాళ్ళ యొక్క సంతానం నాశనం అయిపోవాలని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించే క్రోధంతో వారిలో ఉన్నది కనుక ఆ క్రోధత్వాన్ని తీసివేయాలనుకున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు గనుక ఈ మొదటి రాజరికంలో ఉన్న నీవు యెహోవా మాట చొప్పున వాళ్ళతో యుద్ధం చెయ్యి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరితో? అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. ఎవరిని కనికరించకుండా అన్నిటిని చంపేవి. పశువులను, పిల్లలు, ఇవి అనే తారతమ్యం లేకుండా చంపేయి అంటే అయ్యగారు యుద్ధానికి వెళ్ళాడు. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళినాక యుద్ధంలో దేవుడు అతనికి జయము కలిగజేశాడు. శత్రువులందరిని ఓడించేసిన తర్వాత ఈయన చక్కగా అన్నిటిని జయించిన తర్వాత వచ్చేస్తుంటే పశువులు కనపడినాయి. వాటిని అన్నింటిని కూడా చంపుతూ ఉంటే వాళ్ళు కొంతమంది అన్నారు, ఇట్లి దేవుడికి బలి అర్పిస్తూ బాగుంటది కదండి అని బలిసిన వాటిని, గొర్రెలను, బలిసిన ఎద్దులను, వీటన్నిటిని కొన్ని పశువులను తీసుకుని వచ్చి పశుశాలలో కట్టేశారు. చూసారు, దేవుడు ఏమన్నాడు? వాళ్ళకి సంపాదించింది ఏది కూడా ఉండొద్దు. అంటే ఈ అమాలేకీయులకు సంబంధించిన క్రియలు, అమాలేకీయులకు సంబంధించిన పనులు, అమాలేకీయులకు సంబంధించిన ఏది కూడా మీ దగ్గర ఉండొద్దు. వాటిని సర్వనాశనం చేసేయండి, నిర్మూలన చేసేయండి అన్నాడు. తెలుసు స్తోత్రం. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? వాటిలో కొన్ని మంచి వాటిని రాయబడి, మంచి వాటిని కొన్ని బాగా కలిసిన వాటిని కొన్ని తెచ్చుకొని ఏం చేసుకున్నాడంటే, తన శాలలోకి వస్తే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అయ్యా సమూయేలు, ఇదిగో సౌలు రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. అసలు అతను ఎందుకు రాజుగా చేశాను అని బాధ అనిపిస్తుందయ్యా. ఎందుకు ప్రభువా? అతడు నా మాట వినక, నేను చెప్పినట్టు చేయక, నా ఆజ్ఞ గైకొనక, ఇదిగో తోపుడు సొమ్ము మీద పడి వాటిని కొన్ని తెచ్చుకుని వాటిని దాచి దానిని తన యొక్క పశుశాలలో ఉంచాడు అని అంటే, రాత్రంతా పాస్టర్ గారు, దైవజనుడైన సమూయేలు గారు ప్రార్థన చేశారు. ప్రభువా క్షమించుదాయన, కనికరించుదాయన ప్రార్థన చేసి తెల్లారి వచ్చేటప్పటికల్లా సౌలు గారు ఎదుర్కొనే నా దేవుడు గొప్ప విజయం కలిగజేశాడు అవి ఇవి అని చెప్పాడు. అయితే నువ్వు దేవుడి మాటను గైకొన్నావా? దేవుడు చెప్పినట్లుగా చేసావా? దేవుడి మాట విన్నావా అని అడుగుతాడు. హల్లెలూయా. చేశానండి. అయితే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవి అన్నాడు. అవా దేవుడికి బలి అర్పించడానికి. చెప్పండి, దేవుడికి బలి. మంచిదే కదా, దేవుడికే కదా నేను బలి అర్పించడానికి వాటిలో కొన్ని తీసుకుని వచ్చాను, వాటిలో కొన్ని తెచ్చాను, దేవుడి కొరకే అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, దైవజనుడి చేత ఏమని చెప్తున్నాడంటే, చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు నిన్ను ఎక్కడో ఉన్నవాడని, గొర్రెలను కాక గాడిదలను వెతుక్కుంటూ తిరిగే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు. స్తోత్రం. నీ స్థితి ఎటువంటిదో తెలుసా? నువ్వు ఎటువంటి వాడు అంటే, గాడిదలు వెతకడం కూడా చేతగాని వాడుగా ఉన్న నిన్ను దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకుని ఆ స్థితిలో నుండి, ఆ దరిద్రతలో నుండి, అక్కడ నుండి లేవనెత్తి ఈ రోజు ఈ సింహాసనం మీద దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. నువ్వు ఒకప్పుడు అల్పుడివి, ఒకప్పుడు ఏమీ లేని వాడు, ఒకప్పుడు నీకంటూ ఏమీ లేదు, పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఘనత లేదు, ఏమీ లేని జీవితం గడుపుతున్న నీ దగ్గరకు ప్రభువు నిన్నేం చేశాడంటే అక్కడ నుండి తీశాడు. స్తోత్రం.
కనుక నీవు కృతజ్ఞత కలిగి ఉండవలసిన నీవు, దేవుడి మాటకు లోబడవలసిన నీవు, దేవుని మాటకు విధేయత చూపవలసిన నీవు, దేవుని మాటకు నిన్ను నీవు అప్పగించుకోవలసిన నీవు ఏం చేస్తావు తెలుసా? దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తావు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తావు. ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన నోట నుండి వచ్చిన పలుకులను చూస్తారా? దేవునికి మాట వినకపోవటం అంటే సగం సగం నువ్వేదో నేను చేశాను అనుకుంటున్నావు, కానీ అది కూడా దేవుడి మీద తిరుగుబాటు చేయటమే అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చదువుదాము 15:22 వచనం. అందుకు సమూయేలు ఈయనేమన్నాడు, సౌలు ఏమన్నాడంటే ఇవి దేవుడి కొరకు అన్నాడు. ఇవేమి పశువులు ఎవరి కొరకు? దేవుడి కొరకు నేను తెచ్చాను అన్నాడు. దేవుడి కొరకు వీటిని తీసుకొచ్చానంటే అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషం. అంటే దేవుడు మాటలు ఎవరైతే గైకొంటారో అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. బలులు అర్పించడం ద్వారా దేవుడు సంతోషించిన, ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా, ఆయనకు లోబడకుండా, ఆయనకు విధేయత చూపకుండా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించి నువ్వు తీసుకొచ్చే అర్పణ, నువ్వు తీసుకొచ్చే కానుక, నువ్వు తీసుకొచ్చే నైవేద్యము దేవుడు అంగీకరిస్తాడా, సంతోషిస్తాడా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటను, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి శ్రేష్టం అంటే ఆజ్ఞను గైకొనుట, ఆయన మాట వినుట. దేవుని స్తోత్రం. దేనికంటే? పొట్టేలు కొవ్వు కంటే. ఒక బలిపీఠం మీద ఆరాధన చేయడానికి బలి అర్పణకు ఒక పశువును తీసుకొచ్చి బలి అర్పించుట కంటే. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవునికి బలి అర్పించుట కంటే, దేవునికి నైవేద్యం పెట్టే కంటే, దేవునికి ఏవో చేస్తున్నారు. ఈ రోజు హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, అంతరంగాన్ని దేవుడికి సమర్పించకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా నువ్వేవో చేస్తూ ఉంటావు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? గుడికి రారు, సన్నిధికి రారు. అయ్యా దేవుడి కొరకు ఫ్యాన్ ఇస్తాను. కావాలా నీ దేవుడికి? దేవుడికి ఏం కావాలా? నీ నైవేద్యాలు కావాలా? ఏమంటే నువ్వైతే హృదయంలో దేవుడు చోటేవో కాబట్టి దేవుడి కొరకు అది చేస్తాను, ఇది చేస్తానని ఏవో కొన్ని కానుకలో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చే మోసం మానవు, దగ మానవుడు, కుట్రలు మానరు, లంచగొండి కాను మానరు. వాటితో లంచం తీసుకుని 1,00,000 రూపాయలు లంచం తీసుకుని 10,000 దేవుడికి ఇచ్చేవాడుకో దేవుడు ఏమైనా మెచ్చుకుంటాడా? దేవుడికి ఏమైనా అవి కావాలా? 50 కీర్తనలు అంటారు చూడండి. 7వ వచనం నుండి చదివితే 50 కీర్తనలో దేవుడు చక్కని మాట అంటున్నాడు. చదువుదాం. నా చెల్లారా నేను మాట్లాడబోతున్నాను, ఇశ్రాయేలు ఆలకింపుము, నీ దేవుడను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులాదులన్నీ నావే, కొండలలోని పశువులాదులన్నీ నేను ఎరుగుదును. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసం నేను తిందునా. అది దేవుని స్తోత్రం. దేవుని స్తుతించవలసిన నీవు, ఆరాధించవలసిన నీవు, దేవునితో సహవాసం చేయవలసిన మనము, ఆయన కనపరచవలసిన జీవితాన్ని కలిగి ఉండవలసిన నీవు ఇది చేయకుండా పొట్టేలు అర్పించను, గొర్రెలను తీసుకొచ్చాను, ఎడ్ల మాంసాన్ని దేవునికి అర్పించానంటే ఇవేవి నాకు అవసరం. ఎందుకంటే 1000 కొండల మీద పశువులాదులన్నీ నావే, వెండి నాది, బంగారం నాది. నువ్వు ఇచ్చే కానుకలు ఎవరు కావాలి? ఆమేన్, హల్లెలూయా. నీ అర్పణ కోసం కాదు దేవుడు కోరుకునేది, నిన్ను కోరుకుంటున్నాడు, నీ హృదయం కోరుకుంటున్నాడు, నీ అంతరం కోరుకుంటున్నాడు. అంతే 50 అదే కీర్తనలో 50 కీర్తన 51:16లో ఏమంటాడంటే స్తుతిగా ఏమన్నాడు అక్కడ?
బలిని కోరువాడు కాడు, కోరిన ఎడల నేను దానిని అర్పించగలను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగ. దేవుని స్తోత్ర. దేవునికి హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధన చేసేవారు కావాలి. హృదయాన్ని దేవుడికి సమర్పించాలి. కానీ సౌలు ఏమన్నాడంటే, నేను దేవుడికి అర్పించడానికి బలులు ఇవ్వటం కొరకు నేను వాటిలో దోపుడు సొమ్ముగా తెచ్చానయ్యా, వాటిలో తీసుకుని వచ్చాను, బలిసిన వాటిని వేరు చేశాను, ఇవి దేవుడికి అన్నాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, నిర్మూలన చేయి, ఏది ఉండడానికి వీలేదు, ఏది అది నేను వాటిని శపించిన వాటిలో ఏది నా దగ్గర తీసుకురావడానికి వీలేదంటే, వాటిలో మంచి వాటినేమో బలిసిన వాటినేమో దేవుడికి బలికి అన్నాడు. అప్పుడు సమయం చెప్పిన మాట ఏంటంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట. స్తోత్రం, హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. అంటే ఇక్కడ విన్నాడా అంటే దేవుని మాట మీద తిరుగుబాటు చేసి, అందుకే కింద ఉంటుంది ఆ వచనం ఏమంటది, 15వ అధ్యాయం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహముతో గృహదేవతతో సమానం. దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడు, సమూయేలు గ్రంథంలో చదివిన మాట ఇది, 15వ అధ్యాయము 23వ వచనమా, 23వ వచనం మరోసారి చదవండి. సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట అంటే ఇప్పుడు చూడండి, దేవుని మాటను వినకపోవటమే తిరుగుబాటు చేయుట. హల్లెలూయా. దేవుడి మాటకు తల వంచుకోవటమే తిరుగుబాటు చేయటం. అంటే వినకపోయే మనసు నీలో ఉందంటే నువ్వు దేవుడి మీద ఏం చేస్తున్నావు, మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. అరే నేను దేవుని మాట వింటున్నానని చెబుతూ దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు స్వభావం, మనలో మూర్ఖత్వం, ఆ స్వభావాలు మనలో ఉన్నవి. అది దేవుడు చెప్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేయట, మాట వినకపోవుట, మాట వినకపోవుట అని తిరుగుబాటు చేయటం అన్నాడు. సోది చెప్పే అని ఆ పాపం చూసారా, ఆ దానితో సమానం అంటే ఇది మాయా విగ్రహముతో సమానం అంట దేవుడు మాట వినకపోవడం. కనుక ప్రభు బిడ్డలారా, మన విగ్రహముల దగ్గరికి వెళ్ళట్లా, స్తోత్రం మంచిది, స్తోత్ర, మన వాటి దగ్గరికి వెళ్ళట్లే. కానీ మాయ విగ్రహాలు పెట్టుకున్నాం. ఏ విగ్రహాలు అంటే మన దగ్గర ఉన్నాయి? మాయ విగ్రహం. ఏంటి ఆ మాయ విగ్రహం అంటే, దేవుడి మాట వినకపోవటమే ఒక విగ్రహం, దేవుని మాటకు తలవంచకపోవటమే, దేవుని మాటకు విధేయత చూపకపోవటమే. ఒకప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళట్లేదు, మంచిదే. కానీ నీ ఇంట్లో ఏం పెట్టుకున్నావు అంటే విగ్రహాలు పెట్టుకున్నావు అంటున్నాడు. మాయా విగ్రహం కనపడబోయి పై కనపడవు కానీ లోపల. ఎస్కేల్ అంటాడు కదా 14వ అధ్యాయంలో ఏమన్నాడు, మీ హృదయములలో విగ్రహములు ఉన్నవి అన్నాడు. ఎక్కడ ఉన్నాయి అంటారా? విగ్రహాలు అంటే ఎక్కడ ఉన్నాయి చెప్పండి. చదువు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో ఎక్కడ పెట్టుకున్నారంట? ఈ విగ్రహములను హృదయములోనే నిలుపుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు వారి హృదయాలలో ఏమున్నాయి అంటే దోషాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అపవిత్రత ఉంది, చెడుతనం ఉన్నది. ఇవన్నీ పెట్టుకొని దేవునికి విరోధముగా జీవిస్తూ వాళ్ళు ఏమంటారు, దేవుడి మాటను బలి అర్పించడానికి వచ్చామంటారు. అంటే దేవుడికి బలి అర్పించి, ఇదా దేవుడు నిన్ను కోరుకునేది. కనుక ఈరోజు మన నుండి ఆశించేది ఏంటంటే, యెహోవా మాట వింటూ అంటే ఆయన ఏం చెప్పితే అది చేయటమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి పెద్ద కొడుకుని అన్నాడు, నాన్న పొలంలోకి పోరా అన్నాడు. వెళ్ళి తోటలో పని చేయనైనా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కొడుకు ఏమన్నాడంటే వెళ్తాను అన్నాడు. ఏమన్నాడండి? వెళ్తాను అన్నాడు. కానీ వెళ్ళ. చిన్న కొడుకు దగ్గరికి వచ్చాడు. సరే బాబు పొలంలోకి వెళ్ళి పని చేయనైనా అన్నాడు. చిన్న కొడుకు అంటే వెళ్ళను, నాకు పనులు ఉన్నాయి, నేను చేయను, నేను వెళ్ళను అన్నాడు. అయిపోయింది అన్నాడు. పెద్దోడి దగ్గరికి వెళితే వెళ్తాను అన్నాడు.
వాడు వెళ్ళలా. చిన్నోడి దగ్గరికి వెళ్తే వెళ్ళను అన్నాడు. అప్పుడు వాడు మనసులో అనుకున్నాడు, నా తండ్రి ఎప్పుడు కూడా అడగల, ఎప్పుడు కూడా నన్ను గర్వించల. వెళ్ళను అన్నప్పుడు నా తండ్రి లాగా ఒకటి పీకి, ఈ బట్టలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఈ వస్తువులు ఎక్కడి నుండి వచ్చినాయి, నువ్వు కట్టుకునే ఎక్కడి, తినేది ఎక్కడిది, ఇవన్నీ ఆ పొలంలో ఉండి సంపాదించి నీకు ఇవ్వట్లేదు కదా, ఇంతగా నీకు పెడుతుంటే వెళ్ళనంటావా అని లాగి నన్ను ఒకటేస్తే నేను ఏమి చేయలేను కదా, ఏడ్చుకుంటానని వెళ్ళేవాడు కదా. కానీ నా తండ్రి నా మీద ఆ చెయ్యి ఎత్తకుండా ఎంత ప్రేమ చూపాడు. నా తండ్రికి నేను బాధ కలిగించేసేనే, నా తండ్రిని నేను ఏడిపించానే, వెళ్ళను అన్నానే, అయ్యో నా తండ్రి మనసు ఎంత గాయమైపోయింది, నా తండ్రి మనసు ఎంత వ్యాధులు చెందింది అని పశ్చాత్తాపడి మనసు మార్చుకొని చదువుతారా మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి చదువుతాం. నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాడు. కానీ మనసు మార్చుకొని పోయాను. రెండవ వాని దగ్గరికి వచ్చి చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు, ఎవడు తండ్రి మాట విన్నాడు అని ఆ మాట యొక్క భావం. స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమంటే అతడు మనస్సు మార్చుకొని ఉందా మాట, చదవడా మాట. మనస్సు అంటే ఇప్పుడు దేవుని మాట వినడం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? నీ మనస్సులో ప్రారంభించబడుతుంది. దేవుని స్తోత్రం. నీ మనసు ఎప్పుడైతే మార్చుకుంటావో దేవుని మాటకు విధేయత చూపుతావు, దేవుని మాటకు లోబడుతావు, దేవుని మాటకు తల వంచుతావు. మనస్సు అన్నది మార్చుకున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నీ మనసులో ఏముండాలో తెలుసా? దేవుని మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. అతడు అనుకున్నాడు, అరే నా తండ్రి నన్ను పొలంలోకి వెళ్ళాలన్నప్పుడు నేను వెళ్ళనంటే గాయమైపోయింది నా తండ్రి మనసు. నా తండ్రిని ఏడిపించాడు, నా తండ్రికి దుఃఖం కలిగించేస్తాడు, నా తండ్రికి ఎంత వ్యాధులు కలిగిందో అయ్యో అని పశ్చాత్తాపడ్డాడు. మనసు కరిగింది, మనసు మార్చుకున్నాడు. నా తండ్రి కదా ఇవన్నీ ఇచ్చింది, ఏనాడు నన్ను తండ్రి ఇలాగ చెప్పలేదే, పొలంకి వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళమన్నాడు. నా అవసరతలన్నీ తీర్చిన నా తండ్రికి నేను విధేయత చూపలా, లోపడకుండా ఎదిరించని మాట వేసాను అయ్యో అని పశ్చాత్తాపడి మనసు మార్చుకున్నాడు. తెలుసు స్తోత్ర. మనసు మార్చుకుని ఏం చేశాడంటే వెళతానన్నాడు, వెళ్ళాడు. అలాగనే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఎవరో ఇప్పుడు మీరు చెప్పండి అని అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయాలు వాడుతూ అంటే వాడు అన్నాడు, తండ్రి మాట విన్నవాడే. తెలుసు స్తోత్ర. మొదటి వాడే అంటే వెళ్ళను అని వెళ్ళాడు చూసారా, వాడే అన్నాడు. తెలుసు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వెళ్ళనన్నవాడే కానీ మనసు ఏం చేశాడు? అది ఈ రోజు దేవుని నుండి నా నుండి దేవుని మాట వినటం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుట. దేవుని మాట వినటం అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యములోనికి ఆయన పరలోక కుటుంబంలో నీవు ఒక కుటుంబ సభ్యుడిగా ఉండుట. తెలుసు స్తోత్ర. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య దగ్గరకు కొంతమంది వచ్చారు. అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? ఇదిగో నా వాక్యమును పట్టుకుని వాటిని అనుసరించి, వాక్యం విని వాటిని అనుసరించి నడుచుకుని వాడే నా తల్లియు నా సహోదరులు అన్నాడు. స్తోత్రం. ఎవరు దేవుని మాటను వింటారో, వాక్యాన్ని అవలంబిస్తారో, ఆ చిత్తాన్ని నెరవేరుస్తారో, ఆయనకు మాటకు విధేయత చూపుతారో, ఈ వాక్యంలో ఉన్న మాధుర్యము, ఈ వాక్యంలో ఉన్న మాటలను వారి జీవితాలు అన్వయించుకొని ఇలా నడుచుకోవాలని జీవిస్తూ ఉంటారు చూసారా, వారు మాత్రమే దేవుడి మాట విన్నవారు, వారు దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, వారు పరలోక రాజ్యానికి
సభ్యత్వం కలిగిన వారు, లేక పరలోక తండ్రి యొక్క కుటుంబములో నీవు ఒక సభ్యుడవు. దేవుని స్తోత్రం. యేసయ్య కుటుంబంలో నీవు ఉన్నావు. నీవేనా సహోదరుని, నీవేనా తల్లి అని యేసయ్య వాళ్ళ గురించి ప్రభువా చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడి మాట వినటం అంటే ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఆయన మాటకు మనం ఏం చేయాలంటే తల వంచటం. ఆయన ఏం చెప్పితే అది చేయడానికి, అది కష్టమైన, అది ఇబ్బంది అయినా, అది ఏదైనా దేవుడికి. అంతేకాని అది విడిచిపెట్టి దేవుడి మాటలు లెక్క చేయకుండా, చెప్పినట్టు చేయకుండా దేవుడికి బలి అర్పించడానికి పొట్టేలు తీసుకొచ్చినా లేకపోతే ఎద్దులు తీసుకొచ్చినా, అనగా ఈ రోజులో చెప్పుకోవాలంటే దేవుడికి అంటే నేను పలహారం పెట్టుకుంటానండి, దేవుడికి అంటే అది ఇస్తున్నానండి, ఇవన్నీ ఇచ్చిన దేవుడు దాని ఎన్నికలోని తీసుకునేది కాదు. ముందు ఆయన చెప్పినట్లుగా ఆయన మాటకు మనం ఏమవ్వాలండి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, సౌల్ని నీవు సమస్తం నిర్మూలన చేయన్నాడు. స్తోత్రం. సమస్తం ఏం చేయమన్నాడండి. ఇంకా నీలో ఏది కనబడకూడదు. అమాలేకీయుల సంబంధమైన ఆలోచన, అమాలేకీయులకి ఏదైతే ఉన్నదో చూసారా, ఆ క్రియలు కార్యాలు ఏమీ నీలో ఉండకూడదు. అంటే పాప సంబంధమైన దేవుడిలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మార్మర్చి పొందిన తర్వాత, ప్రభు బిడ్డగా మార్చబడిన తర్వాత, పాపం మీద, ఆ లోకం మీద, ఆ చెడుతనం మీద, ఆ అపవిత్రత మీద, ఆ పాపం భూయిష్టమైన కార్యాల మీద ఇక మనస్సు ఉండకూడదు. అట్లా ఏది నువ్వు తెచ్చుకోవద్దు. అది నిర్మూలన చేసే. అంటే అర్థం ఏంటంటే, ఏ పాపము ప్రభులోకి వచ్చిన తర్వాత నీవు ఆ పాప సంబంధి ఇటువరకు సంబంధమైన క్రియలు అన్నది నీలో ఏమవ్వకూడదు అంటే కనబడకూడదు. అపవిత్రత కనపడదు, చెడుతనం కనపడదు, బూతులు కనపడకూడదు. ఏది కూడా వాటిని అన్నిటిని కూడా నిర్మూలన చేసి, కోపాలు, ద్వేషాలు, అసూయలు, ఏమంటే కుతంత్రాలు, లోకాన్ని ప్రేమించే మనసు, ఇవన్నీ కూడా చంపేసుకుని ప్రభుని వెంబడించాలి. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు ఈ మాట ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా, చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. గలతీ పత్రిక 2:20 గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను తాను, క్రీస్తే నా యందు. ఇప్పుడు నా జీవితంలో ఎవరున్నారు? క్రీస్తు. నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను అన్నాడండి. ఇప్పుడు సిలువ మీద ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఆయనతో పాటు ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు అంటే సిలువ మీద ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఎక్కడ ఉన్నాడు అంటే సిలువ వేయబడ్డాడు. క్రీస్తు ఈ సిలువ వేయబడ్డాడు. క్రీస్తుతో పాటు కూడా పౌలు ఏమైపోయాడండి? చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు బతుకుతున్నావు కదయ్యా, ఇప్పుడు వాక్యం చెప్తున్నావు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా అంటే, నేను ఇప్పుడు జీవించేది నేను కాను. దేవుని స్తోత్రం. అంటే నేను అనేది ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు నాలో ఉండి అది తీసివేశాను, అది సిలువ వేసాను, చంపవేయబడ్డాను, అది కొట్టవేయబడింది, అది నాలో ఉండి తీసివేసి సిలువకు అప్పగించేశాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను పౌలు అంటున్నాను చూస్తారా, ఈ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. సౌలు అనే ఇలా చెప్పుకుందాం. సౌలేమో సిలువకు వేయబడ్డాడు, లేచిన తర్వాత ఏమయ్యాడంటే పౌలుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. యేసయ్య బిడ్డగా మారిపోయాడు. యేసయ్య గుడ్డిలో చేసిన యేసయ్య కనబడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? జీవించువాడను నేను కాను, నేను కాను, నా యందు క్రీస్తే నా యందు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుని యందు విశ్వాసము వలన, యేసయ్య వలన జీవిస్తున్నాడు. ఇక జీవించేది నేను కాదండి, చెప్పాలి ఈ మాట. అంటే నువ్వు అనేది ఏమైపోయిందంటే చంపేస్తావు, ఇక దానిని సమాధి చేస్తావు. ఇక నీవుల్లో ఏ విధమైన పాప సంబంధమైన ఏమవకూడదంటే కనబడు. అది ఈ సౌలుతో, అనగా పాత నిబంధన సౌలుతో దేవుడు చెప్పాడు. ఏమనంటే అమాలేకీయులందరూ నిర్మూలన చేసేయాలి.
దేవుడు మాట వినుట, దేవుడు మాట వినుట. విను బుద్ధి, వినవా? బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ రోజు నీ నుండి నా నుండి ప్రభు ఆశించలేండి వినే బుద్ధి నీలోనికి రావాలని ప్రభు కోరుకుంటాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము ఒక చక్కని మాట చెప్పుకుని మన ప్రార్థనలోకి వెళ్దామండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 21 నుండి చదవండి, 22 నుండి చదవండి. ఇశ్రాయేలు దేవుడు నాకు ఆ. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ. నీ దహన బలులను నీ బలులను ఆ. కలిపి ఆ. మాంసం భక్షించుడి. ఆ. నేను ఐగుప్తు దేశంలో నుండి ఆ. మీ 23వ వచనం, 23వ వచనం. ఏదనగా నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు ఏం చేయలేదంట? వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుకకు తీయుచు తమ ఆలోచన చేత దుష్టత్వమును బట్టి 26వ వచనం. వారు నా మాట వినక ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడ వంచక మనస్సు కఠినము చేసుకున్నారు. చూసారండి, పితరులతో దేవుడు చెప్తారు ఇశ్రాయేలు ప్రజలతో. వాడంట 22వ వచనంలో చదివితే అక్కడ అంటాడు అనమాట, నేను ఐగుప్తులో నుండి మీ పితరులు రక్షించిన దినమున ఏమడిగాడు? దహన బలులు అడిగాడా? మాట వినమంటున్నాడా? ఇది ప్రభువా చెప్తూ ఉన్నాడు ఇర్మియా ద్వారా. మీరు వినకపోతిరి అంటే వారిలో ఏ బుద్ధి లేదంటే వినే బుద్ధి ఇశ్రాయేలీయులలో లేదు. ఇది మొదటి మాట. తెలుసు. స్తోత్రం. వీళ్ళు మెడవంచని ప్రజలు అన్నాడు. కాబట్టి వాడి మనసు అంతా ఏమైందంటే మెడవంచగా మనసు కఠినం చేసుకున్న ప్రజలు అయిపోయారు. దేవుని మాట వినక కనుక వెళ్ళవలసిన వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ప్రవేశించారు. దేవుడి మాట విన్నట్లయితే ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో. నీవు నా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించు. దేవుడి స్తోత్ర. ఎన్నో దీవెనలు వింటే వెనకపోవటం వలన ఆనాడు సౌలు ఏం చేశాడో తెలుసా? వినలేదు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తనకంటే ఉత్తముడైన తన దాసుడిగా ఉన్న దావీదుకి రాజ్యం వచ్చింది. ప్రెసిడెంట్ హల్లెలూయా. వినకపోవటం వలన దేవుడు అసలు వాక్యంలో ఏమని రాయబడిందంటే సౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడంట ఇతను కొడుకు తరం ఇంకో తరం ఏది బట్టి చేయాలి అనుకున్నాడు. దేవుడు స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. అనుకున్నాడు దేవుడు. తరతరాలకు ఇతను బిడ్డలను నేను సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నాడు. కానీ ఈయన దేవుడు మాట వెళ్ళలేదు కదా. అప్పుడు మనసులో ఏమనుకున్నాడంటే ఇతను వద్దు, ఇతని కంటే ఒకరు మాట కూడా ఎవడన్నా దొరుకుతాడని ఇలా వెతికితే దావీదు కనపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎవరు కనపడ్డాడు? ఇది దావీదు కనపడ్డాడు. దావీదుతో అప్పుడు అంటాడనమాట, దావీదా ఇదిగో సౌలుకు ఇచ్చిన కృపను దూరం చేసుకున్నాడు, నీకు నా కృప ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వినకపోవడం వల్ల సౌలు ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తరతరాల మీదకి వచ్చి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దాని తర్వాత ఎన్నికలేని ఇద్దరిని ఇంత గొప్ప స్థానంలో పెట్టి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు, స్థితిని పోగొట్టుకున్నాడు. అవును, ఈ రోజు మనకిచ్చిన భాగ్యాన్ని, మనకిచ్చిన ధన్యతను దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు పోగొట్టుకున్నట్లుగా మనం కూడా పోగొట్టుకున్నాం. అందుకని ప్రభువా, నాకు ఈ రోజు నాకు కావాల్సింది వినే బుద్ధి దయచేయి అని ప్రార్థించాలి. చెప్పండి, ఎప్పుడుంటుంది? వినే బుద్ధి నాకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకు దావీదు ప్రార్థన ఏమన్నాడంటే, ప్రభువా నాకు బుద్ధి దయచేయి. ఏ బుద్ధి దయచేయమన్నాడు? వినే బుద్ధి దయచేయి. దాని వల్ల
సింహాసనం స్థిరపరచబడతాడు. ఇంకొక మాట చదువుదామా, ముగించేస్తున్నాను. ఒక్క మాట, రెండవదిగా చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు గురించి మనం ఒక మాట చదువుదాము. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం 15వ వచనం చదువుతాలి. ఏ బుద్ధి అండి? సుబుద్ధి కలిగి పని చేయించు వచ్చెను గనుక యోధుల మీద అతనిని నియమించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ బుద్ధి పేరు ఏంటంటే సుబుద్ధి. ఏంటండి? సుబుద్ధి. ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి అనేది, సు అంటే మంచి, మంచి బుద్ధి ఎవరిలో ఉంది? దావీదు గురించి చెప్పబడింది. సుబుద్ధి అంట, సుబుద్ధి. ఒకటి వినుబుద్ధి గురించి కొంచెం మాటలు విన్నాం. రెండోది ఏంటంటే సుబుద్ధి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సుబుద్ధి ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు ఏమవుతారంటే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి అనేది దేవుని యొక్క ఇచ్చే దానంలో ఒకటి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. స్తోత్రం. ఎవరో సుబుద్ధి గల వారంట దేవుడు ఇచ్చిన దానం. స్తోత్రం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. నిజమే. ఇక మనం దాని గురించి ఆలోచన చేస్తే, కాబట్టి ప్రభు పిల్లరా, దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే సుబుద్ధి. సుబుద్ధిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని మనం ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 19:11 చక్కని మాట చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సుబుద్ధిలో గుణం ఏంటో చెప్పనండి, ఎదుటి వాడిలో ఉన్న తప్పులను చూడదు. ఆమేన్, హల్లెలూయా. లోపాలను ఎత్తి పట్టుకోడు అన్నమాట. అది వానికి ఘనత. ఇక్కడ ఏమన్నాడు? సుబుద్ధి. చదవండి ఒకసారి. 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత. హల్లెలూయా. తప్పులు ఏం చేస్తాడు? అక్కడ క్షమిస్తాడు. చూసారు, సుబుద్ధి గలవాడు తప్పుల ప్రతీకారాన్ని కోరుకోడు. లేకపోతే ఇతరుల మీద ఇక లోపాలు కనిపెట్టి వాళ్ళని హింసపరిచేటట్టుగా, ఏలుపరిచేటట్టుగా, కీడు చేసేటట్టుగా అలాంటి ఆలోచన ఉండదు. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఆలోచించాలి. ఎవరిద్దరంటే దావీదు, సౌలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరండి? దావీదు, సౌలు. దావీదులో ఏ బుద్ధి ఉంది చెప్పండి? సుబుద్ధి ఉంది. సౌలు ఏముంది చెప్పండి? దుర్బుద్ధి. ఈలో ఏముంది? దావీదులో సుబుద్ధి ఉంది. సుబుద్ధి ఉంది కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. కింద వచ్చిన చదువుతారు మీరు. సమూయేలు మొదటి గ్రంథము 15:15 సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించను కనుక యెహోవా అతనికి ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు అంటే అతనికి తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుని తోడు ఉంటది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ప్రతికారం చేయరు. ఒకవేళ ఇక్కడ ఈ సందర్భం చూడండి, ఈటి పట్టుకుని సౌలు ఏం చేస్తాడంటే దావీదుని చంపాలనుకోండి. ఎందుకు స్త్రీలు పాడుపడారు? ఏమనంటే దావీదు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను అంతం చేశారు అని చెప్పారు. అందుకని ఈయనకి అయ్యగారికి పీపీ రిలీజ్ అయిపోయింది. నేనేమో 1000, ఆయన 10,000, నేను 1000, ఆయన 10,000 అంటే నిన్న కాదు మొన్న వచ్చినాడు, ఆడు ఒక్కడు చంపేటప్పటికే ఎంత అంటున్నారా అనేసి
కోపం, ద్వేషం, అసూయ అన్ని వచ్చేసిన అయ్యగారిలోకి. ఈడ్చి వచ్చేసిందండి. ఏమండి? విషపు చూపు చూడటం మొదలు పెట్టాడు. ఏం చూపు అంట? విషపు చూపు. దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడంట. ఎలా చంపాలి? ఆఖరికి ఒక రోజు అతనికి ఇంట్లోకి వస్తే ఈటి పట్టుకుని ఏం చేశాడంటే ఈసిరాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దావీదు తప్పించుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. సుబుద్ధి ఏం చేస్తుంది చెప్పనండి? సుబుద్ధి ఏం చేస్తుందంటే కీడును తప్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అతను తోడై ఉన్నాడు. సుబుద్ధి గలవాడు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఆ ఈటె విసిరితే ఒక మాట చెప్పిన, సౌలు అంట ఇలాగ వెంట్రుక ఇలా పట్టుకుంటే, ఇలా వెంట్రుకను మన వెంట్రుకను ఇలా పట్టుకుంటేనంటే, ఇలా పట్టుకున్నాను అనుకోండి, చూపిస్తే ఇలాగా సౌలు గారు ఈటేసుకున్నాని ఆ గోడ దగ్గర ఉండి విసిరాడు అనుకోండి, ఈ ఎంటికను పట్టగలడంట. అర్థమైందండి? నేను స్తోత్రం. అంత గురి కలిగిన వాడు. అంటే అక్కడ నుండి వీటి ఇస్తున్నప్పుడు ఇక్కడ వెంటికనే మనం పట్టుకున్నాం. ఎంటికలు కూడా ఏం చేయగలడు ఆయన? అంత గురి కలిగిన ఆయన ఇప్పుడు దావీదుని ఏం చేయగలిగాడంటే ఇసుక ఇక్కడ నాటుకుండదు, గోడకు నాటుకుందండి. ఏంటిది? బయటకు వచ్చి అలా గుద్దుకుందండి, అలా నాటుకుంది. కానీ దావీదు తప్పించుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. ఏంట్రా, నా గురి తప్పదే, నా గురి తప్పదే, నేను వేస్తే ఎవడైనా పడిపోలే, ఏం జరిగింది అంటే అప్పుడు అర్థమైంది ఇతడు దేవుని బిడ్డ. స్తోత్రం. సుబుద్ధి కలిగిన వాడు, యేసయ్య గుణం కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు. దేవుడు ఇతనికి ఏమై ఉన్నాడంట? తోడుగా ఉన్నాడని పైపాటు మొదలు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. సుబుద్ధిలో ఉండేది ఏంటంటే దావీదు అయినా ఆ వీటిని గోడ కనుక్కొని తీసి ఇలా స్తోత్రం. అదే సుబుద్ధిలో ఉన్న గుణం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద తప్పులు వేయరు. చెప్పండి, ఎదుటి వాళ్ళ మీద తప్పులు వేయరు, ఎదుటి వాళ్ళ లోపాలు చూడరు, ఎదుటి వాళ్ళని కించపరచరు, ఎదుటి వాళ్ళ మీద బాణలేరు. ఆమేన్, హల్లెలూయా. అవకాశం దొరికిన దావీదు సౌలు చంపాడా? చంపల. అది స్తోత్రం. ఈ రోజు మనలో కూడా ఎదుటి వాళ్ళ తప్పులు చూసే గుణం మనలో ఉండి పోవాలి. యేసయ్య గుణం మనలోనికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య క్షమించండి, నువ్వు కూడా క్షమించు. యేసయ్యలాగా మన బ్రతుకులు మార్చుకోవాలి. సుబుద్ధిలో గుణం ఏంటంటే తనకి ఏ పని అప్పగిస్తే ఆ పని తప్ప ఇంకొక దాంట్లోకి వెళ్ళడు. అది ఈరోజు ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఇదే మాటను తలంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు ఒక్క మాట మీరు గ్రహించండి. దేవుని బిడ్డలారా, మనలో కావాల్సింది ఏంటంటే ప్రభు మాట వినే బుద్ధి కావాలి. మంచి బుద్ధి, సుబుద్ధి కలిగి ప్రభు కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆ బుద్ధి నిన్ను పైకి తీసుకుని వచ్చి వృద్ధిలోనికి తీసుకుని వస్తుంది. దేవుడికి కృప మన అందరికి ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తలం నుండి వెళదాం. యేసయ్య సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుని, నిజమే ప్రభువా, దావీదు అడుగుతున్నాడు, యెహోవా ప్రభువా నాకు బుద్ధిని దయచేయను, ఆయన బుద్ధిని దయచేయను, ఆయన బుద్ధిని